చంద్రబాబు నాయుడు అదే మరి చంద్రబాబు నాయుడుకి ఈ మధ్యలో ఆయన ఏదనుకుంటే దాన్ని ఎక్కువ ప్రచారం చేస్తాడు. ఈరోజు మహిళా సంఘాల కూడా అందరూ కూడా తప్పుపడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడుతో వచ్చిన సమస్య ఏమంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద దేశం అనుకుంటాడు. ఎందుకంటే ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి. ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం, 146 కోట్ల జనాభా కలిగిన ఏకైక దేశం అది భారతదేశం. ఒకప్పుడు చైనా పాపులేషన్లో నంబర్ 1గా ఉండేది, నంబర్ 2 ఇండియా ఉండేది. ఇప్పుడేమంటే మా చైనాను మించిపోయి మనం భారతదేశం నంబర్ 1లో ఉన్నాము. మరి ఇంకా ఎందుకు కొనమంట అన్నాడు. ఫోన్లే వీళ్ళందరికీ ఏమైనా సౌకర్యాలు సమకూర్చారా? సిగ్గుపడాలి. ఈ దేశాన్ని పరిపాలించిన పరిపాలకులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలి. అదేమిటంటే ఇవాళ వరల్డ్లో ప్రపంచంలోనే ఆగర్భ దరిద్రులు ఎక్కువ మంది ఉన్న దేశం ఏదంటే నంబర్ 1 ఇండియా. గతంలో నైజీరియా ఉండేది, నంబర్ 2 సెకండ్ ప్లేస్లో ఇండియా ఉండేది. ఇప్పుడు నంబర్ 1 ఇండియా. తర్వాత బిలో పావర్టీ లైన్లో ఎక్కువ మంది ఇక్కడే ఉన్నారు, అన్ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా అంతరాలు, డిస్పారిటీస్ విపరీతంగా పెరిగిపోయినాయి. విపరీతంగా పేదవాడుగానే ఉంటా ఉన్నాడు. 78 ఏళ్ల స్వతంత్రం తర్వాత ఈనాటికి కూడా రైతులు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. కాబట్టి నువ్వు మౌలిక సమస్యలు ఇప్పటికి కూడా కరెంటు లేని గ్రామాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా 30-35% ఇల్లిటరేట్స్ ఉన్నారు ఈ దేశంలో. కాబట్టి ఈ సమస్యలు పరిష్కారం చేయకుండా నువ్వు మళ్ళీ ఇంకా పిల్లలు కనండి, పిల్లలు కడితే మేము ఇస్తామంటే ఏమిస్తారు? ఏమీ ఇవ్వలేరు. నేను మళ్ళీ వ్యక్తిగతంగా విమర్శించాను. పిల్లలు కనాలంటే ఫస్ట్ మీరు కనండి, మీరు బాగా కానీ, ఎందుకంటే మీ దగ్గర దండిగా ఉన్నాయి కదా, మీరు ఎక్కువ మందిని కనండి, తర్వాత పేదోళ్ళకి చెప్పండి. పాపం పేదోళ్ళు వింటారు కదా అని. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే మీరు బాగా డబ్బున్న కోటీశ్వర్లు, పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు, విమానాలు, హెలికాప్టర్లు ఉన్న వాళ్ళ ఇంట్లోకి పోండి, ఎవరికి కూడా ఇద్దరు కూడా ఉండడంలే. వాళ్ళు మాత్రం ఒకరిని పొరపాటుని ఇద్దరిని అంటారు. పాపం మన పేదోళ్ళే ఎక్కడ పోయినా సరే గుంపులు ఉంటారు. మళ్ళీ పేదోళ్ళకే చెప్తాడు చంద్రబాబు. అంటే మేమేవో సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంటాం, ఆ సంక్షేమ పథకాలు తీసుకోండి, పిల్లల్ని కనండి, పిల్లల్ని కనే యంత్రాలుగా మహిళలు ఉండండి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు, ఏమాత్రం కూడా సరైనది కాదు. అసలు అన్సైంటిఫిక్ ఆలోచన అది. నిజంగా పిల్లలు పుట్టని దేశాల్లో వాళ్ళు చెప్పుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ జనన రేటు తక్కువ ఉంది కాబట్టి. ఇండియాలో ఆ పరిస్థితే లేదు. చంద్రబాబు నాయుడుకి ఏమంటే ఇండియా గురించి తెలియక కాదు, ఇండియా గురించి పాపం ఆయనకు కూడా తెలిసే, ఆయన ప్రపంచం గురించి కూడా తెలిసే. కానీ దురదృష్టం ఏమంటే ఆయన ఏ కుర్చీలో కూర్చుంటాడో అదే ఒక దేశం అనుకుంటాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక దేశము. ఆంధ్రప్రదేశ్లో జనాభా ఉత్తరాది రాష్ట్రాల్లో మాదిరి ఇప్పుడు యూపీ, బీహార్ ఆ రాష్ట్రాలు ఏమైనాయో ఒకసారి చంద్రబాబు నాయుడు పోయి చూసి రావాలి. వాళ్ళు జనాభా దండిగా ఉన్నారు కదా, మరి మనకంటే అధ్వానంగా ఉన్నాయి ఆడ పరిస్థితులు. కాబట్టి ఏమంటే ఇది అన్సైంటిఫిక్ నంబర్ 1. నంబర్ 2 ఏమంటే ఆయన దేశాన్ని, ఆయన జాతీయ స్థాయిలో రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో కీలక పాత్ర పోషించినప్పటికీ ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత విడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ సంకుచితంగా ఆలోచిస్తున్నాడు. చాలా దాన్ని ఏమంటారంటే ఇంకా ఇట్లా మూసుకొని పోతున్నాడు ఆయన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడడం. లడ్డు విషయంలో కూడా అంతే. లడ్డు విషయంలో కూడా ఏంది ఆయన మాట్లాడింది? నువ్వు లడ్డు, యు ఆర్ ఇన్ పవర్, నీకు అంతులేని అధికారం ఉంది, పైగా నీవే చెప్తే మేము ఇక్కడ అధికారంలో ఉన్నాం, అక్కడ అధికారంలో ఉన్నాం, డబుల్ ఇంజన్ సర్కార్ అంటివి. ఇక్కడ సిఐడి పోలీసులు మీ చేతుల్లో ఉన్నారు, అక్కడ సిబిఐ కూడా మీ చేతుల్లోనే ఉంది. మరి ఎవడు లడ్డులో కల్తీ చేశాడు వాడిని పట్టుకొని వాడిని జైల్లో వేయకుండా నీవు లడ్డు గురించే 3 నెలలు మాట్లాడుతీవి, ప్రచారం చేసి 3 నెలలు టీవీలో, పేపర్లో అన్నిట్లో అదే డిస్కషను. కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి గారు ఈ పిల్లల్ని కనమని ఏదైతే సందేశం ఇస్తూ ప్రచారం చేస్తూ ఉన్నాడో అది సరైనది కాదు, ఇది అన్సైంటిఫిక్, అది ఆయన స్థాయికి తగ్గట్టుగా కూడా లేదు.